నిజంగా 'రామ్ చరణ్' గారి ఫ్యాన్స్ గట్టోళ్ళండి. 'సంయుక్త మీనన్' గారి 'పెద్ది' సినిమాలో ఐటెమ్ సాంగ్‌లో డాన్స్ చేస్తుంది అన్న న్యూస్ రాగానే అందరూ ఒక్కసారిగా దాన్నయితే అపోజ్ అయితే చేశారు. చివరాఖరికి ఐటెమ్ సాంగ్‌లో హీరోయిన్ అయితే మారిపోయింది. ఒకప్పటి హీరోయిన్ అంటే 'రామ్ చరణ్' గారి ఒకప్పటి హీరోయిన్ ఎవరో ఆల్రెడీ ఒక హిట్ సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి నటించారు. అదే 'ఎవడు' అనమాట. అవును. 'ఎవడు' కాంబో అయితే మరొకసారి అయితే రిపీట్ అవ్వబోతుంది. చిరంజీవి గారి అబ్బాయి, కమల్ హాసన్ గారి కూతురు ఇద్దరూ కలిసి ఉత్తరాంధ్ర మాస్ ఫోక్ సాంగ్ అయితే వాళ్ళైతే డాన్స్ ఎయబోతున్నారు. అవును. 'శృతి హాసన్' గారు ఈ 'పెద్ది' సినిమాలో ఐటెమ్ గర్ల్ లాగైతే మనకైతే కనపడబోతున్నారు. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ ఆవిడ హైదరాబాద్ అయితే వచ్చారు. ఈ సాంగ్‌కి సంబంధించిన రిహార్సల్ కూడా ఈరోజైతే జరుగుతాయి. రేపటి నుంచి సాంగ్ షూట్ అయితే మొదలైద్ది. ఇంక ఈ మంత్ ఎండ్ కల్లా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం అయిపోద్ది. ఇంకా మే మొత్తం కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులైతే చేసుకుంటారు. జూన్‌లో సినిమా అయితే రిలీజ్ అయిద్ది. ఈ సాంగ్ షూట్ అయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్‌నైతే విత్ పోస్టర్‌తో వీళ్ళైతే తెలుపుతారు. ఈ రకంగా ఈ సాంగ్‌తో ఈ సినిమా షూటింగ్ మొత్తం అయిపోద్ది. ఇంకా మిగిలిందల్లా ఏఆర్ రెహమాన్ గారి మీద అలాగే వీఎఫ్ఎక్స్ టీమ్ మీద అయితే ఉంది. వాళ్ళు ఎంత త్వరగా ఆ పనులు పూర్తి చేస్తే సినిమా అనుకున్న డేట్‌కి ఈసారి పోస్ట్‌పోన్ అవ్వకుండా మన ముందుకైతే వచ్చేస్తాయి. మరి అదనమాట మ్యాటర్. నాకు తెలిసి మొన్న 'సంయుక్త మీనన్' గారు ఈ సినిమాలో ఐటెమ్ గర్ల్ అనగానే మీకు కొద్దిగా డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉండొచ్చు. ఆ డిసప్పాయింట్‌మెంట్ ఏదైతే ఉందో ఈ రోజునైతే తొలగిపోయి ఉంటది. ఖచ్చితంగా ఇదొక మంచి కిక్ ఇచ్చే డాన్స్ నంబర్ అయితే అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే 'రామ్ చరణ్' గారు మంచి డాన్సరు. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అందులోనూ ఈ సాంగ్‌కి కొరియోగ్రాఫర్ మన 'జానీ మాస్టర్.' ఇక్కడ 'రామ్ చరణ్' గారికి పోటీగా డాన్స్ ఎయాలంటే 'శృతి హాసన్' గారు కరెక్టే. కాబట్టి ఇదేదో మంచి హై ఇచ్చే పాటలాగా అయితే నాకైతే కనపడుతుంది. మరి అదనమాట మ్యాటరు. రేపైతే ఈ సాంగ్‌కి సంబంధించిన షూటింగ్ అయితే హైదరాబాద్‌లో అయితే స్టార్ట్ అయిద్ది. ఒక 5 రోజులైతే షూటింగ్ అయితే జరిగిద్ది. ఈ మంత్ ఎండ్‌కి 'పెద్ది' సినిమా షూటింగ్‌కి గుమ్మడికాయ అయితే కొట్టేస్తారు. ఇంక దాని తర్వాత ప్రమోషన్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇవన్నీ ప్యారలల్‌గా అయితే జరుగుతా ఉంటాయి. జూన్ 25న సినిమాని రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే జరుగుతుంది. మరది మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.